ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగొచ్చింది. డైలాగ్‌తో ఉంటుంది. సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు అలైక్ మోషన్‌లో సైనింగ్ ప్రాబ్లమ్ ఉన్నా ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వీడియో డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ సెపరేట్‌గా ఇచ్చాను. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఫాంట్ మిస్ అని వస్తే మీరు కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అదే లిరిక్ ఉంది కదా! ఆ లిరిక్‌ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్‌లోకైతే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకోండి. వీల్ ఆల్ ఫాంట్స్‌లోకైతే వెళ్ళేసిన తర్వాత మీరు పైన లెఫ్ట్ సైడ్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా! దాన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్టెడ్ దాన్ని మాత్రం టిక్ పెట్టేసుకొని అన్ని దాంట్లోకి టిక్ మార్క్ తీసేసి ఇంపోర్టెడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫార్మ్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు కదా ఫాంట్స్ అవన్నీ సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఒక ఫాంట్ ఉంటే ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసేయండి. డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కొంచెం జరుపుకుంటే ఫోటోస్ అయితే ఉంటాయి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలరింగ్ ఫీల్డ్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ ఫోల్డర్‌లోకైతే వెళ్ళేసి మీరు రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి. రీప్లేస్ అవుతుంది. అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.